సాక్షాత్తు శ్రీరాముడి వేలి గుర్తులు ఉన్న శివలింగం మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడబోతున్నారు. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. శివలింగాన్ని కుప్ప చేసి గట్టిగా నొక్కినప్పుడు ఇక్కడ రాములవారి యొక్క బ్రెడ్ గుర్తు శివలింగం పైన ఇలా చేతి వేలు నొక్కి తీసినప్పుడు రాములవారికి కొద్దిగా ఇసుక తొలగిపోతుంది. అప్పుడు శివుడికి ప్రతిగా బంగారం కాటి ఒక శంఖంతో పెండల నుంచి ఇసుకలింగంలో వేసినప్పుడు అలాగే గుర్తపడి ఆ గుర్తు నుంచి ఇక్కడ ఎప్పటికీ పెండాల కూడా ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న కథ వచ్చేసి త్రేతాయుగంలో మొదలవుతుంది. శ్రీరాముడు రావణాసున సంహారం చేసిన తర్వాత ఆయనకి ముక్తి లభించదనమాట. అందుకు పిల్లి రూపంలో శ్రీరాముడు వెంట తిరుగుతూ ఉంటాడు. అప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ పెన్నా నది తీరాన తిరుగుతూ ఉంటాడన్నమాట. అప్పుడు ఆయనకి గుర్తు వస్తుంది రావణాసుడికి ముక్తి లభించలేదని. సో ఆయన ఎలా ముక్తి ఇచ్చారు ఏంటి అని తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు మన ఛానల్ ని చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయకుండా స్వామి దేవస్థానం కడప జిల్లా ఉద్దుటూరు రామేశ్వర గ్రామం నందు వెలిసినటువంటి శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామి దేవస్థానం. మరి మీరందరూ రామాయణం ఉంటారు. ఆ రామాయణంలో ఈ యొక్క రామేశ్వరం గురించి చెప్పినటువంటి కథ. మరి మీరందరూ రామాయణం ఉంటారు. రామాయణంలో రావణాసుడు సీతాని ఎత్తుకెళ్తాడు. సీతాదేవి కోసం రాములవారు వెళ్ళేటప్పుడు తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించి శివుని ఆజ్ఞ మేరకు ఆ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ యొక్క సేది బ్రిడ్జి నిర్మించి ఆ బ్రిడ్జి తీరాన లంకకు వెళ్ళడంలో లంకలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాములవారు రావణాసుని సంహరిస్తారు. మరి రావణాసుని సంహరించాక రావణాసునికి ముక్తి ప్రసాదించడం మర్చిపోతారు. మరి ఆ యొక్క ముక్తి కోసం రావణాసుడు ఒక మార్జాల రూపంలో రాములవారి ఇంటి వస్తుంటారు అనమాట. మరి ఈ యొక్క ముక్తి రామేశ్వరం అనేది ఒక పెద్ద నది పెన్నా నది. ఈ పెన్నా నది గుండా తీరాన రాములవారు నడుచుకుంటూ వెళ్తుండగా ప్రదేశ సమయం కావడంతో సంధ్య వార్చుకోవడానికి పిలిచినప్పుడు ఆ యొక్క పిల్లి వెంట రావడం చూసి రాములవారి గురువారైన వశిష్ఠ మహాముని అడుగుతారనమాట. గురువారంటే పిల్లి అంటే వశిష్ఠం అంటారు కదా, మరి మన అంటే ఎందుకు వస్తుందని అడుగుతారు. అప్పుడు ఆ గురువారి పిల్లిని చూసి రామరాసుని సంహరించాక ముక్తి ప్రసాదించడం మర్చిపోయాయి కాబట్టి ఆ యొక్క ముక్తి కోసం రామరాసుడి ఆత్మ ఆ పిల్లి రూపంలో వస్తుందని చెప్పడం జరుగుతుంది. మరి అప్పుడు రామవారు పరిష్కారం అడిగితే వృద్ధు పురుగు ముందుకి ఒక శివలింగం ప్రతిస్తే మీ దోషం పోతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి అలాగే మీ దగ్గర ఉన్న బాణాలతో ఆ యొక్క పిల్లిని సంహరించి ముక్తి ప్రసాదం చెప్తారు. ఆ గురుగారు మన దగ్గర ఉన్న బాణాలతో ఆ మార్గాన్ని సంహరించి ముక్తి ప్రసాదిస్తారు అనమాట. కాకమైనప్పటికీ బ్రాహ్మణ్య మహాపాపం కాబట్టి ఆ దోషం పోవాలంటే వృద్ధు పురుగులకి ఒక శివలింగం ప్రతి చెప్తారు. మరి ఇది మొత్తం ఇసుకపరాధం, ఎక్కడ శివలింగం దొరకదు. అందుకు రాముల వారు హనుమంతుడి వారికి చెప్పడం జరుగుతుంది. హనుమాన్ కాశీ వెళ్ళే శివలింగం ఉంటే వృద్ధు పురుగులు వస్తే మాత్రమే దోషం పోతుంది కాబట్టి వృద్ధు పురుగులకే శివలింగం ప్రతి చెప్తారు. మరి అప్పుడు హనుమంతుల వారికి చెప్పడంతో హనుమంతుల వారు కాశీకి వెళ్తారు. అక్కడ కాశీకి వెళ్ళాక చాలా శివలింగాలు ఉంటాయి. రాములవారి శివలింగం అంటే చెప్పారు కానీ ఏ శివలింగం చెప్పలేదు. అందుకు హనుమంతుల వారి సమయానికి రాలేదన్నమాట. సరే ఇక్కడ పొద్దు మీదకి వస్తుంటే ఇంకా హనుమంతుడు రాలేదని చెప్పేసి రాములవారు ఆయన దోషానికి ఇసుక తీసుకొని ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించడం జరుగుతుంది. ముందు రాములవారి యొక్క దోషం ఇక్కడ రాములవారి యొక్క దోషం ఇసుక ఇక్కడ శివలింగాన్ని కుప్ప చేసి గట్టిగా నొక్కినప్పుడు ఇక్కడ రాములవారి యొక్క బ్రెడ్ గుర్తు శివలింగం పైన ఇలా చేతి వేలు నొక్కి తీసినప్పుడు రాములవారికి కొద్దిగా ఇసుక తొలగిపోతుంది. అప్పుడు శివుడికి ప్రతిగా బంగారం కాటి ఒక శంఖంతో పెండల నుంచి ఇసుకలింగంలో వేసినప్పుడు అలాగే గుర్తపడి ఆ గుర్తు నుంచి ఇక్కడ ఎప్పటికీ పెన్నా నది కూడా ప్రవహిస్తుంది. వచ్చే భక్తులందరూ కూడా ఈ యొక్క పెన్నా నది మీదే సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ రావణాసుని సంహరించాక ముక్తి కోసం ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తి రామలింగేశ్వరం పేరు. అలాగే ప్రతి మురుగునిగా ప్రతిష్ఠించారు కాబట్టి ఈ పట్టణానికి ప్రతిదూరం నామధేయం. మరి రాములవారు అలా చెప్పి ఇసుకతో ప్రతిష్ఠించాక కాశీ నుంచి హనుమంతరావు పంచలింగాలు తీసుకొని వస్తాడు. ఏంటి స్వామి నేనేమో కాశీ పంపించారు కదా అని చెప్పేసి తెచ్చినప్పుడు ప్రతిష్ఠించారు అడుగుతారు. వృద్ధు మృగంతో వేస్తే మాత్రం ఆ దోషం పోతుందని చెప్పాను. ఒక సమయానికి రాకపోవడంతో ఇసుకతో ప్రతిష్ఠించి పూజ చేశాను, ఇక్కడ ఆ దోషం తొలగిపోయిందని చెప్తారు. అప్పుడు హనుమంతరావు కోపం వచ్చేసి ఆయన తెచ్చిన పంచలింగాలు విసిరేస్తారు. విసిరేస్తే రాముల వారు హనుమంతరావు చెప్తారన్నమాట, నీ చేతనైతే ఈ శివలింగాన్ని పెకలించి తీసేయి, నువ్వు తెచ్చిన శివలింగం మళ్ళీ ప్రతిష్ఠిస్తా అని చెప్తారు. అప్పుడు హనుమంతరావు స్వామివారిని తోకతో చుట్టి లాగాలని చూస్తారు. అప్పుడు శివునికి కోపం వచ్చేసి హనుమంతుడిని మూర్చగొడతారు. అప్పుడు రాములవారు హనుమాన్ని శాంతం చేసి హనుమంతరావు విసిరేసిన పంచలింగాలలో ఒక శివలింగం ఈ గుడి ఆగ్నేయ భాగం కూడా వస్తుంది, అంటే ఈ గుడి ఎదురుగా. అది పన్న చోట రాములవారు హనుమంతుడి చేత అక్కడ ప్రతిపించి హనుమంతుల వారికి వరం ఇస్తారన్నమాట. మొదటి దర్శనం కానీ మొదటి పూజ కానీ నువ్వు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ చేసిన తర్వాతే నేను ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ జరుగుతుంది, అప్పుడే భక్తులకు అందరినీ ముక్తి లభిస్తుందని వరం ఇస్తారు.
ఇక్కడ రామరాజుకు సంబంధించాక ముక్తి కోసం ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తి రామలింగేశ్వర స్వామివారి పేరు. అలాగే ప్రొద్దుపురంగా ప్రతిష్ఠించారు కాబట్టి ఈ పట్టణానికి ప్రొద్దుటూరు అని నామధేయం. మరి కాశీకి వెళ్ళే వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలని చెప్తారు. మరి అక్కడ సేతురామేశ్వరం, ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ యొక్క రామువారు ప్రతిష్ఠించారు కాబట్టి సేతురామేశ్వరం పేరు. ఇక్కడ ముక్తి కోసం ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తి రామేశ్వరం పేరు. కాశీకి వెళ్ళిన వాళ్ళు, ఆ యొక్క రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఈ యొక్క ముక్తి రామేశ్వరం వచ్చి ఆ యొక్క కాశీ జలంతో స్వామివారికి పూజ చేసుకుంటే ఆ కాశీకి వెళ్ళినంత పుణ్య ఫలితం వస్తుందని పెద్దల నమ్మకం. అదే ఆలయ చరిత్ర. చూశారు కదా ఎంచక్క పూజారి గారైతే ఎంత చక్కగా హిస్టరీని అయితే వివరించారో మన వ్యూవర్స్ కోసం. సో చాలా థ్యాంక్స్ పూజారి గారికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చూస్తున్నాం కదా అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇది ఈ గుడిలోనే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, జూమ్ చేసి మరీ చూపిస్తాము. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట లోపల. డూ సబ్స్క్రైబ్ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. చాలా మంది అంటున్నారు మీరు ముస్లిమ్స్ ఉండి సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారు గుళ్ళని. అంటే నేను యాక్చువల్లీ నాకు ఎక్స్ప్లోర్ కంటెంట్ కదా, సో నేను అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ప్రపంచంలో. టూరిస్ట్ ప్లేసెస్, ఆ గుడుల, దర్గాస్, ప్రతి ఒక్కటి ఈ ప్లేస్లో ఇది ఉంది అని మీరు అనుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు కదా. అంటే ఎవరికి ఏ ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి అండి. సో నా ప్రమేయం ఏమీ లేదనమాట. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అండ్ అలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ గుడిలో ఇలా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి. సో అలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి విఘ్నేశ్వరుడు, వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏముందంటే చూద్దాం రండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ శ్రీరాములు, సీతమ్మ వారు వీళ్ళంతా ఉన్నారనమాట. అండ్ ఇదొక్కటి మటుకు ఇలా వేరే డైరెక్షన్లో ఉంది. ఎందుకో నాకైతే తెలీదు, మీకు తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నారు కదా గుడి అయితే చాలా బాగుంది. ఎంతైనా త్రేతాయుగం నాటి గుడి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అండి? వచ్చుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. త్రేతాయుగం నాటి ఆలయం. సో చూస్తున్నారు కదా గోపురం కూడా చాలా పురాతనంగా ఉంది. గుడి చాలా బాగుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది గుడి. అండ్ హిస్టరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఒక కోనేరు ఉంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏమంటే లోనికి దిగేకి లేదనమాట. సో చూస్తున్నారు కదా లోపలికైతే అలౌడ్ లేదు, లాక్ వేసేసారు. 4 వైపులా డోర్స్ ఉన్నాయి దీనికి. 3 ఇక్కడ ఒక సైడ్ ఉంది, అటు సైడ్ ఒక సైడ్ డోర్ ఉందన్నమాట. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ పూజిస్తున్నారు భక్తులు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. నమ్మకం ఉండే వాళ్ళ కోసం మాత్రం నేను తీస్తున్నా. ఏదైతే ఏంటి హిస్టారికల్ ప్లేసెస్ అయితే తీస్తున్నాను అనమాట. అవి గుళ్ళ, దర్గాల, మసీదుల అని కాదు. ఏమో నా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకుంటే ఏం లేదండి బాబోయ్, ఇంకంతే అనమాట. సో చూస్తున్నారు కదా ఏం లేదు అక్కడ వాటర్. మొత్తానికైతే చాలా బాగుందన్నమాట. ఇక్కడ కోనేరి కావచ్చు, గుడి కావచ్చు, అంతా ప్రాంతం అంతా చాలా బాగుంది. సో మరీ జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి, చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇలాంటి డీవియేషనల్ కంటెంట్ కోసం అయితే ముస్లిం అమ్మాయి విత్ కాదర్ని ఫాలో చేయండి.